టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే తిరుపతిలోని స్విమ్స్ జూనియర్ మెడికోలు తాజాగా ఆందోళన బాటపట్టారు. టీటీడీ ఉన్నతాధికారులు ఎంత నచ్చచెప్పినప్పటికీ ఆందోళన వేడలేదు. గత 5 సంవత్సరాలుగా చిన్నపాటి ఆందోళన కూడా చేయని స్విమ్స్ జూనియర్ డాక్టర్లు ఇప్పుడు తమకు తీవ్ర నష్టం జరిగిపోతున్నట్లు, తమ మీద దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన చేయడం వివాదాస్పదమైంది. వాస్తవానికి స్విమ్స్ లో పటిష్ట భద్రత ఉంటుంది. సిబ్బందికి, రోగులకు సకల సౌకర్యాలు ఉంటాయి. అలాంటి చోట జూడాల ఆందోళన రాజకీయ ప్రోద్బలంతోనే జరిగిందా? స్థానిక వైసీపీ నేతలే తెర వెనుక చక్రం తిప్పుతున్నారా? 10 రోజుల క్రితం మతిస్థిమితం లేని ఓ వ్యక్తిని చికిత్స కోసం తిరుమల నుంచి తిరుపతిలోని సిమ్స్ ఆసుపత్రికి టీటీడీ విజిలెన్స్ విభాగం తరలించింది. ఆ సందర్భంగా అక్కడున్న జూనియర్ డాక్టర్ పైన మతిస్థిమితం లేని వ్యక్తి దాడి చేసినట్లు సీసీ ఫుటేజ్ బయటపడింది. అయితే అప్పట్లో ఏం మాట్లాడని జూనియర్ డాక్టర్లు, పీజీలు ఇప్పుడు ఆందోళన బాట పడుతున్నారు. కోల్కతా ఆర్జీఆర్ ఆసుపత్రి ట్రైనీ వైద్యురాలి హత్యాచారం కేసు దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం రేపింది. ఆ ఘటనపై అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాంటి దారుణ ఘటనలకు నిరసనగా స్విమ్స్ జూడాలు ఆందోళన చేశారంటే అర్థముంది. అయితే వారి డిమాండ్ ఏంటో వారికే తెలియకుండా వారు విధులు బహిష్కరించి ఆందోళన బాటపట్టడం చర్చనీయాంశంగా మారింది. గత 5 సంవత్సరాల్లో స్విమ్స్ సిబ్బంది ఎవరు ఆందోళన బాట పట్టిన దాఖలాలు లేవు. అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి వైఖరితో కనీసం నోరు తెరవడానికి కూడా జూనియర్ డాక్టర్లు భయపడేవారంటారు. అలాంటిది ఎప్పుడో 10 రోజుల క్రితం ఒక జూనియర్ డాక్టర్పై చిన్న దాడి జరగడం, అది కూడా చికిత్స కోసం వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి దానికి పాల్పడితే ఇప్పుడు వారు రోడ్డెక్కడం వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయంటున్నారు. పోలీస్ అధికారులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు, టీటీడీ జేఈఓ పలుమార్లు చర్చలు వారితో జరిపినప్పటికీ వారు మాత్రం తమ పట్టు విడవలేదు. రాత్రి 2:30 గంటల వరకు జేఈఓ గౌతమ్ రెడ్డి వారితో చర్చించారు కూడా. అసలు సమస్య ఏంటో చెప్పకుండా, నోటీసు ఇవ్వకుండా ఈ విధంగా ఆందోళన చేయడం ఎంతవరకు సమంజసమని జేఈఓ వారిని ప్రశ్నించినప్పటికీ తమ డిమాండ్లు నెరవేరేదాకా ఇక నుంచి వెళ్లమంటూ జూనియర్ డాక్టర్లు హడావిడి చేశారు. తమ నిరసన కార్యక్రమం కొనసాగుతుందని అంటున్నారు. మరోవైపు దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని, అతను ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని తిరుపతి డీఎస్పీ వెంకటనారాయణ వారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఆందోళన ఎందుకు చేస్తున్నారని అందరూ చర్చించుకోవడం కనిపించింది. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ కార్యకర్తల్లా పనిచేసిన కొంతమంది ఉద్యోగులు, పీజీలు కలిసి జూనియర్ డాక్టర్లను రెచ్చగొట్టి ఆందోళన చేయిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే స్విమ్స్ కు సంబంధించి గత టీటీడీ పాలక మండలి అడ్డగోలుగా విడుదల చేసిన నిధులపై విజిలెన్స్ తో పాటు సిఐడి విచారణ కొనసాగుతోంది. తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు స్విమ్స్ తో సహా పలు సంస్థలకు టీటీడీ నిధులు 100 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. దానిపై కూటమి సర్కార్ సీరియస్ గా దృష్టి సారించి విచారణ చేయిస్తోంది. ఆ కేసుల్లో ఇరుక్కుంటామన్న భయంతోనే భూమన కరుణాకర్ రెడ్డితో పాటు ఆయన కొడుకు అభినయ్ రెడ్డిలు ఓటమి తర్వాత ఎవరికి కనిపించకుండా దాక్కున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఇష్యూలను పక్కదారి పట్టించడానికి ఈ విధమైన ఆందోళనలు చేయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ రాజకీయ కుట్రలకు భూమన వర్గం స్విమ్స్ ఆసుపత్రి వేదిక చేసుకోవడంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.